ఎడారిలో సెలయేర్లు. జూలై 31వ తారీఖు. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. కీర్తనలు 78-72 వచనం. నువ్వు నడవవలసిన దారి గురించి సందేహమేమైనా ఉంటే నీ నిర్ణయాన్ని దేవుని ఆత్మ ఎదుట ఉంచు. వెళ్ళవలసిన దారిని తప్ప మిగతా దారులన్నీ మూసేయమని ఆయన్ని అడుగు. ఈ లోపల నువ్వున్న దారిలోనే కొనసాగుతూ దేవుని నుండి ప్రస్తుతానికి నడిపింపు ఏదీ లేకపోతే నువ్వు ప్రస్తుతం ఉన్న దారే ఆయన చిత్తమని రూఢిపరుచుకో. ఆ దారి వెంట నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు నీ ముందుగా వెళ్తూ నిన్ను ఆకర్షించి తప్పుదారిని పట్టించడానికి ఎదురు చూస్తున్న తలుపులన్నిటికీ తాళాలు వేసేస్తాడు. ఈ తలుపులన్నీ దాటి వెళ్ళాక తెరిచి ఉన్న తలుపు ఒకటి కనిపిస్తుంది. దాన్ని వెదకి దానిలో ప్రవేశించు. దానిలో నీకు అపురూపమైన అవకాశాల నది కలలో కూడా ఊహించనంత నిండుగా పారుతూ కనిపిస్తుంది. దానిలోనికి నీ నావను నడిపించు. అది నిన్ను విశాల సముద్రంలోనికి తీసుకువెళ్తుంది. దేవుడు పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఒక్క క్షణంలో దారులన్నీ మూసుకుపోయినట్లు కనిపిస్తాయి. వెంటనే ఏదో ఒక అప్రధానమైన సంఘటన జరుగుతుంది. ఇతరులకు ఇది అంత పట్టించుకోవాల్సిందిగా కనబడదు. అయితే విశ్వాసపు కళ్ళతో చూసేవారికి అది గొప్ప పాఠాలను నేర్పుతుంది. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబుగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలాసార్లు మళ్ళీ జరుగుతాయి. అవి ఏదో యథాలాపంగా జరిగే దైనందిన సంఘటనలు కావు, కానీ మనం నడవవలసిన దారిని మనకు చూపించే పరిస్థితులను కల్పించే దూతలు. మన గమ్యం కేసి నడవడం మొదలు పెట్టగానే రాత్రివేళ రైలు బండిలో వెళ్తుంటే పెద్ద పెద్ద పట్టణాలను సమీపిస్తుండగా కానవచ్చే విద్యుత్ దీపాల్లాగా ఈ సంఘటనలు పుష్కలంగా కనిపిస్తూ మనల్ని ప్రోత్సహిస్తాయి. నడిపింపు కోసం నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నిన్ను ఆయన నడిపిస్తాడు. కానీ నీ సగం నమ్మకాన్ని, అసంపూర్ణ విశ్వాసాన్ని ఆయన సహించడు. నీ పట్ల ఆయన చిత్తం ఏమిటో, నిన్ను నడిపించబోయే దారి ఏమిటో ముందుగానే నీకు తెలియజెప్పడు. పాతగిల్లిపోయిన నా చిన్న పడవ అలలు చెలరేగే సాగరాన మెల్లిగా సాగితే గాలి వీచి కొట్టింది. నీటిపైకి పడుచుకొచ్చిన సూదిరాళ్ళు చీకటి మాటున కాచుకొని ఉన్నాయి. నా నావ సరంగుకి ఇవన్నీ ఇంకెన్నో ముందుగానే తెలుసు. చీకటి రాత్రుల్లో చిరుదీపం తోడు కూడా లేక నా నావ ఏ ఒడ్డుకు చేరిందోనంటూ రేయంతా కొనుక్కులేక ఆందోళన పడ్డాను. నా నావికుడికి దూర తీరాల్లోని నా గమ్యమేమిటో నాకంటే బాగానే తెలుసు. ఈ దినమంతా ప్రభు తన నడిపింపును నీకు అనుగ్రహించి నిన్ను దీవించునుగాక. ఆమెన్.